భావయంతః. దేవతలు అంటే ఎవరంటేనండి, దానాత్ దేవ, దానం చేసేటటువంటి వాడు దేవుడు, దేవత. రెండవది జ్యోతనాథ్ దేవ. ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అర్థాలండి. జ్యోతనాథ్ దేవ అంటే ఏంటి? దేదీప్యమానంగా వెలిగేటటువంటి వాడు దేవతట, చైతన్యవంతంగా వెలిగేటటువంటి వాడు, విశ్వవ్యాపకమైనటువంటి వాడు దేవత. లేదా దానాత్ దేవ, తన దగ్గర ఉన్నటువంటిది సమర్పించేటటువంటి వాడు దేవుడు. ఇప్పుడు నాకేదో అర్జెంటుగా అవసరమైందండి, ఒక 5,000 రూపాయలు చేతిలో గబుక్కుని లేదు, నా దగ్గర లేదు టైంకి, నాకు అర్జెంటుగా ఒక 5,000 క్యాష్ కావాలి. నేను ఎవరికన్నా ఫోన్ చేసి సార్ నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి సార్, దయచేసి నాకు ఫోన్పే చేయండి అని అడిగా. అయ్యో పాపం స్వామి గారు కదండి ఫోన్ అడిగారు, ఫోన్పే చేశారు. ఓ 2-3 రోజుల తర్వాత నా అవసరం అయిపోయింది, నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి, అయిపోయింది. నేను ఆయనకి రిటర్న్ చేసేసా, ఫోన్పే చేసి 5,000 రిటర్న్ చేసేసా. ఆ రిటర్న్ చేసేటప్పుడు నేను ఏం చెప్తాను ఆయనకి, సార్ టైంకి దేవుళ్ళలాగా ఆదుకున్నారండి అని అంటానన్నా. టైంకి దేవుళ్ళలాగా ఆదుకున్నారండి అంట. 5,000 ఇచ్చినోడే దేవుడైపోతే ఒకసారి ఆలోచించండి. 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళే మనకి దేవుళ్ళు అయిపోతే, ఇంత పెద్ద బ్రహ్మాండం, ఇంత పెద్ద సృష్టి, ఇక్కడ అవసరాలు తీర్చడానికి ఇన్ని వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ అంతా పెట్టినటువంటి వాడు ఎటువంటి దేవుడై ఉండాలి? ఆయన ఎంత శక్తివంతుడై ఉండాలి? ఆయన్ని మేము దేవుడు అంటాం, పరమాత్మ అంటాం, రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, మా నచ్చిన పేరు పెట్టుకుంటాం, అమ్మవారు అంటాం, అయ్యవారు అంటాం, గణపతి అంటాం. మాకేది నచ్చితే ఆ రకమైన పేరు పెట్టుకుని పిలుచుకుంటాం ఆయన్ని. శక్తి అంటాం. ఎంత బ్రహ్మాండం చూడండి, ఎంత పెద్ద వ్యవస్థ, ఎంత పెద్ద సిస్టమ్. ఈ సిస్టమ్ని నడుపుతున్నటువంటిది ఆయన, సృష్టించింది ఆయన, దీన్ని నడుపుతున్నటువంటిది ఆయన. మన చేతుల్లో ఏమన్నా ఉందండి ఇక్కడ? ఏమీ లేదు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటి? పరస్పరం భావయంతః. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సమాజంలో మానవుడు అనేటువంటి వాడు ఒంటరిగా జీవించలేడు. మనం ఎంతో మంది మీద ఆధారపడ్డాం. చిన్నప్పటి నుంచి మన స్కూల్లో మన టీచర్లు చదువులు చెప్పారు, కాలేజీల్లో లెక్చరర్లు పాఠాలు చెప్పారు మన కోసం, మన తల్లిదండ్రులు మనకి తిండి పెట్టి మనల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు మనకి. ఇంత రకమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది, అందరి మీద మనం ఆధారపడి ఉన్నాం. ఒక చిన్న కుర్రవాడు పుట్టిన దగ్గర నుంచి తల్లి మీద ఆధారపడతాడు. ఎప్పటి వరకు ఆధారపడతాడు? ఒక యుక్త వయసు వచ్చి ఉద్యోగం వచ్చేదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు. ఆ తర్వాత ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ కంపెనీ మీదో ప్రభుత్వం మీదో ఆధారపడతాడు. ముసలోడు అయిపోయిన తర్వాత తన పిల్లల మీద ఆధారపడతాడు. జీవితాంతం ఎవరి మీదో ఒకళ్ళ మీద ఆధారపడి మనం బతుకుతూ ఉంటాం. మరి ఇంతమంది మీద మనం ఆధారపడి బతుకుతున్నప్పుడు మన కోసం ఇంతమంది సైంటిస్టులు, ఇంతమంది లెక్చరర్లు, ఇంతమంది మన కోసం వాళ్ళ సమయాలను స్పెండ్ చేసి త్యాగాలు చేసి మనకి ఇంత సమర్పిస్తూ ఉంటే మనం ఇవ్వవలసినటువంటిది ఏం లేదా? మనం తిరిగి ఇవ్వటమే యజ్ఞము, మనం తిరిగి ఇచ్చేయటమే యజ్ఞం. అదే పరస్పరం భావయంతః. దేవతలకి రాక్షసులకి పెద్ద యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత దేవతలు గెలిచారు యుద్ధంలో. మామూలుగా గెలిస్తే ఏం చేస్తారు? మనం కూడా ఏం చేస్తాం? గెలుపో ఏదో సక్సెస్ ఏదో జరిగిందనుకోండి, ఏం చేస్తాం? పెద్ద పార్టీ చేసుకుంటాం కదండి. అందరినీ పిలిచి పార్టీలు చేసుకుంటాం, అందరం కూర్చొని పార్టీలు చేసుకుంటాం కదా. దేవతలందరూ పెద్ద పార్టీ చేసుకోవడం మొదలుపెట్టారు. పెద్ద పార్టీ అరేంజ్ చేశారండి. బాగా పెద్ద క్యాటరింగ్ ఇచ్చారు, వచ్చాయి సామాన్లన్నీ వచ్చాయి, పెద్ద హాలు, చక్కగా అన్నీ రెడీగా పెట్టారు, టేబుల్స్ మీద అంతా రెడీగా ఉంది. అంతా చూస్తున్నాడు బ్రహ్మదేవుడు, చూస్తున్నాడు. ఏంటి వీళ్ళు ఇంత అహంకారం వచ్చేసింది, ఒక్క యుద్ధంలో గెలిచారో లేదో, అసలు మేము ఉన్నామన్న సంగతే మర్చిపోయారు వీళ్ళు, మమ్మల్ని పిలవనే లేదు పార్టీకి. బ్రహ్మదేవుని పిలవడం మర్చిపోయారండి అందరూ కలిసి పార్టీలో దేవతలు. మరి ఆయన కోపం రాదా? అరే ఆయన సరే జరగని పార్టీ జరగని అని చెప్పి మంచి పార్టీ, అందరూ ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి, రంభా ఊరసి మేనక డ్యాన్సులు గీన్సులు అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ అవ్వాలన్నమాట. సడన్గా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. బ్రహ్మదేవుడిని పిలవలేదు, అయినా ఈయన వచ్చాడే పాపం పెద్ద ఆయన. వచ్చిన తర్వాత మనం ఏమంటానికి లేదు కదా, అందరూ నమస్కారం చేస్తున్నారు.
ఆయన కూడా అడిగాడు, ఎరా అన్నీ వచ్చాయా, సామాన్లు బాగున్నాయా, అంత అంత ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా అంతా అడిగాడు. అన్నీ బాగున్నాయి సార్, అన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. సరే, ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ బాగా తినండి, ఎంజాయ్ చేయండి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు తిన్నది మీకు అరగదు అన్నాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎవరికి? దేవతలకి. ఇవాళ మీరు తిన్నది మీకు అరగదు అన్నాడు. అప్పుడు అందరికీ జ్ఞానోదయం అయింది. అయ్యయ్యో, బ్రహ్మదేవుణ్ణి మనం పిలవలేదనుకుంటా పార్టీకి, ఆయన కోపం వచ్చింది, అందుకనే శాపం పెట్టాడు మనందరికీ. తిన్నది అరక్కపోతే ఎట్లారా నాయన, ఇన్ని సామాన్లు పెట్టాం, ఇప్పుడు తినడానికి ఎన్ని తెప్పించాం ఐటమ్స్, పాలక్ పన్నీర్లు, గోబీ మంచూరియాలు, గడ్డి గాదం, చెత్త చెదారం అంతా తెప్పించాం. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి మనం? సరే, అందరు కలిసి ఆయన కాళ్ళ మీద పడ్డారు. స్వామి క్షమించు స్వామి, నిన్ను పిలవనందుకు ఏదన్నా తప్పైపోతే క్షమించు, ఏదో ఒకటి ఉపాయం చెప్ప, తినకపోతే ఎట్లాగ ఎంత దూరం వచ్చి అన్న. సరే, మొత్తానికి మీరందరూ మనసు మార్చుకున్నారు కాబట్టి మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నా. ఏంటంటే తినండి, అయితే ఒక రూల్ చెప్తా మీ అందరికీ, ఆ రూల్ గుర్తుపెట్టుకొని తినండి అన్నాడు. ఏంటంటే తినేటప్పుడు మీ మోచెయ్యి వంగకూడదు అన్నాడు. అంతే కదా, మేము చూసుకుంటాం అన్నారు. ఇక లైన్లో క్యూ లైన్ మామూలే, భలే ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్ళారు, బఫేలకు వెళ్తుంటారు కదా, చక్కగా దొంగలు ప్లేట్లు పెట్టుకుని జైల్లో నించుంటారు, అట్లా నించోవాలన్నమాట లైన్లో. మనం కూడా ప్లేట్ పట్టుకొని నిలబడతాం. నిలబడిన తర్వాత ఆడు వేస్తూ ఉంటాడు అనమాట. ఆడు వేసేటప్పుడు కూడా ఇటు చూస్తుంటాడు మనని వేసేవాడు. సరే, ఇంకోటి కొంచెం అయ్యవయ్యా అన్నాం అనుకో, ఇట్లా చూస్తాడు, ఎందుకు అడిగామరా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇష్టమైంది కూడా తినలేము అక్కడికి వెళ్తే. మొత్తానికి వేసాడు. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? మోచెయ్యి వంగకుండా తిను అన్నాడు. అంతే ఆయన చెప్పింది, ఇంకేం చెప్పలా. ట్రై చేస్తున్నాడు ఒక్కొక్కడు. మోచెయ్యి వంగకూడదు, ఎక్కడెక్కడికో పోతే అన్ని. ఇంతలో ఒకడికి అర్థమైంది, ఓహో ఇదన్నమాట అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే ఒకడిని పిలిచాడు, ఇట్రారా అన్నాడు. వాడు వచ్చాడు. ప్లేట్లో ఉండే స్వీట్ తీసి ఏం చేశాడంటే వాడి నోట్లో పెట్టాడు. వాడికి అర్థమైపోయింది. వాడేం చేశాడు, వాడి ప్లేట్లో ఉండే స్వీట్ తీసి వీడి నోట్. పరస్పరం భావయంత. సమాజం అట్లా ఉండాలండి. సమాజం ఇట్లా నడవాలి, సంస్థలు ఇట్లా నడవాలి. ఎంతసేపు స్వార్థం స్వార్థం స్వార్థం, నా పొట్ట నిండితే చాలు, నా కడుపు నిండితే చాలు, నేను బాగుపడితే చాలు, నాకు పేరు వస్తే చాలు. మనం ఇవ్వాలి, ఇచ్చిన వాడి ఒకటే గుర్తుపెట్టుకోండి, తీసుకునేటటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే ఇచ్చేవాడికి మాత్రమే అర్హత ఉంటుంది. కాబట్టి సమాజం ఎట్లా ఆలోచిస్తుంది, అంతా నాకు ఇచ్చే 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 ఇచ్చే, భగవంతుడా నాకంతా ఇచ్చే. అరే నీ చుట్టూ ఇంతమంది ఆధారపడి బతుకుతున్న వీళ్ళందరి మీద. ఊరికినే ఎర్ర జెండాలు పట్టుకొని ప్రతివాడు హక్కుల కోసం పోరాడేవాడే కానీ బాధ్యతల కోసం పోరాడేవాడు ఎవడు లేడండి ఇక్కడ. ప్రతివాడికి హక్కులు కావాలి, రైట్స్ కావాలి, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎవ్వడు మాట్లాడు ఇక్కడ. ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే తీసుకోవడం ఏదైతే ఉందో దట్ ఈజ్ యజ్ఞం. అది చెప్తోంది ఇక్కడ భగవానుడు. పరస్పరం భావయంత. కాబట్టి యజ్ఞంలో కూడా చూడండి, దేవతలకి ఇదం నమమా, ఇది నాది కాదు అని చెప్పి సమర్పిస్తారు అక్కడ. ఇది నాది కాదు, నాది కాంది నేను వాడుకుంటున్నా, కాబట్టి నేను దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను భగవంతుడా అనేటువంటి భావనతోటి ఇచ్చేయాలి అక్కడ. కాబట్టి ఈ యజ్ఞాన్ని ఇలా అర్థం చేసుకుని తర్వాత యజ్ఞం ద్వారా ఏం చేయాలో కూడా చెప్తున్నారు చూడండి. 12వ శ్లోకం చదువుదాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః
చూడండి, మీ బుక్స్లో కొంతమంది బుక్స్లో కనుక తైర్దత్తానప్రదాయేభ్యో అని ఉందనుకోండి, కంగారు పడొద్దండి, అది కూడా కరెక్టే. మామూలుగా ఏంటంటే అనుష్టుప్ని మనం ఎట్లా చదువుతున్నామంటే ఇక్కడ 8, 8, 16 అక్షరాలుగా చదువుతున్నప్పుడు కలిపి చదవాలి. విడదీసుకుని చదువుతున్నాం అనుకోండి, ఎక్కడైతే తైర్దత్తానప్రదాయేభ్యో అని ఉందో అక్కడ మనం ఆపేసి నేను ఆపాను, మీరు కూడా చెప్తున్నారు, రిపీట్ చేస్తున్నారు. అందుకని అక్కడ ఏం చేయాలి, ఏభ్యో అది ఉన్న చోట ఏభ్య, అలా చాలా చోట్ల వస్తూ ఉంటుంది. కంగారు పడుతుంది, అదేమో తప్పు అనుకోవద్దు, అది కరెక్టే. మీ దాంట్లో పొరపాటున ఏభ్యో అని ఉంటే ఉండొచ్చు కలిపి ఉన్నటువంటి శ్లోకాల్లో, అది కరెక్టే. నేనేం చేస్తున్నానంటే విడదీసి చెప్తున్నా, మీ దగ్గర బహుశా కలిపి ఉండొచ్చు. కలిపి ఉంటే భ్యో కరెక్టు, విడదీసి ఉంటే భ్యా కరెక్టు, రెండు కరెక్టే. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తానప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః యజ్ఞభావితాః దేవాన్వః ఇష్టాన్ భోగాన్ దాస్యంతే. ఎప్పుడైతే యజ్ఞ భావనతోటి మీరు దేవతల్ని ఆరాధిస్తారో, అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి శక్తులు కానివ్వండి, ఇప్పుడు మనకి వర్షం కావాలా వద్దా, మనకి పంటలు పండాలంటే వర్షం కావాలా వద్దా, కాబట్టి యజ్ఞంలో ఎవరిని ఆరాధిస్తారు, వరుణదేవుని ఆరాధిస్తారు. వర్షానికి అధిపతి, మేఘాలకు అధిపతి ఇంద్రుడు, కాబట్టి ఆయన్ని ఆరాధిస్తారు. కాబట్టి అగ్నికి అధిపతి అగ్నిదేవుడు, ఆయన్ని ఆరాధిస్తారు. ఇవన్నీ మనకు అవసరమైనటువంటి, మన చుట్టూ అవసరమైనటువంటి భాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్ళందరూ ఎవరు, ప్రకృతి శక్తులు ఇవన్నీ కూడా. ఈ ప్రకృతి శక్తులన్నింటినీ కూడా యజ్ఞభావంతో ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టాన్ భోగాన్ దాస్యంతే. వాళ్ళు ఏం చేస్తారట, నీకు ఇష్టమైనటువంటివి, నీ భోగాలు, నీకు కావలసినటువంటివన్నీ కూడా దాస్యంతే, దాస్యభావంతో ఇస్తారట. దాస్యభావంతో ఇవ్వటం అంటే మన మీద ప్రేమతో ఇస్తారండి, దాసులుగా ఇవ్వటం కాదు. మన మీద ప్రేమతోటి మనం వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకొని మనకేం కావాలంటే అవన్నీ కూడా ఇస్తూ పోతుంటారన్నమాట వాళ్ళు. తైహి దత్తాన్ ఏభ్యః అప్రదాయ. తైహి దత్తాన్, ఈ విధంగా తీసుకున్నటువంటి దాన్ని తిరిగి నా అప్రదాయ, తిరిగి ఇవ్వకపోతే, తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, యహ భుంక్తే, ఎవడైతే స్వార్థం కోసం దాన్ని తింటాడో, సహా స్తేన ఏవా, వాడికి ఒక మంచి పేరు పెట్టాం మేము, స్తేన ఏవా, వాడు పెద్ద దొంగ, వాడు దొంగ. స్తేన అంటే దొంగ. ఎవడైతే భగవంతుడు పెట్టినటువంటి దాన్ని ఈ ప్రపంచంలో తన స్వార్థ చింతనతోటి, తన స్వార్థం కోసం భోజనం చేస్తాడో, తన స్వార్థంతో తను మాత్రమే తినాలి, అనుభవించాలి అని చెప్పి అనుభవిస్తాడో, వాడు దొంగ. ఇది ఎవరు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి మాట ఇది. స్తేన ఏవ సహ, దొంగ. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు మీ ఇంటికి వచ్చా, భోజనం పెట్టారు, వచ్చేసాను నేను బయటికి, నేను వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నారు, టేబుల్ మీద సెల్ ఫోన్ కనిపించలా మీ ఇంట్లో. ఎవరు తీశారు, ఎవరు తీశారు, ఎవరు తీశారు, ఎవరు తీశారు, ఫస్ట్ ఎవరు వచ్చారు మన ఇంటికి, ఎవరు వచ్చారు, స్వామి వచ్చాడు. స్వామి వచ్చాడా, అయితే పట్టుకుపోయి ఉంటాడు, స్వామి పట్టుకుపోయి ఉంటాడు సెల్ ఫోన్. కాబట్టి ఇప్పుడు స్వామి ఎవరు, స్తేన ఏవ, దొంగ అని అంటారు. మీది నాది కానటువంటి వస్తువుని, నాది కాదు అది, మీ సొంతమైనటువంటి వస్తువుని మీ పర్మిషన్ లేకుండా నేను తీసుకుంటే నాకు పెట్టే పేరేంటండి, మీరు దొంగ అని అంటారా అనరా? అంతే, ఎలాంటి వాడైనా సరే దొంగ అంటారు. నేను చెప్తాను ఓన్లీ ఓ సెల్ ఫోన్ గురించి. లక్షలు లక్షలు తినేసేటటువంటి స్కాములు గీములు ఇవన్నీ ఏంటి, దొంగలు కదా వీళ్ళంతా, అందరూ దొంగలే. మనం కూడా మన అదృష్టం బాగుండి మన శివాలయాల్లో, మన వైష్ణవాలయాల్లో విగ్రహాలు అన్నీ కూడా రాతితో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి. కాబట్టి
వాళ్ళు పాపం ఏమనుకోరు అనమాట. అదే నిజంగా అక్కడ దేవుడు గనక ఉండుంటే మనం గుళ్ళోకి వెళ్ళంగానే దొంగోడు వచ్చాడని తప్పుకుంటాడు ఇట్లా. కాబట్టి నిస్వార్థమైనటువంటి జీవన విధానం మొదటి నుంచి మన శాస్త్రాల్లో మనకి పెట్టేశారండి. నువ్వు సమాజం మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి సమాజానికి నువ్వేమి ఇచ్చావు అనేటువంటిది ప్రశ్నించుకో తప్ప సమాజం నాకేమి ఇచ్చింది. వీళ్ళంతా అంతే పెద్ద విప్లవ రచయితల సంఘాలు ఇవన్నీ ఏడిసే. వీళ్ళందరూ ఏంటి, ఏమి ఇచ్చింది సమాజం, ఏం చేసింది సమాజం. ఒరి పిచ్చోడా, నువ్వేం చేసావు సమాజానికి? ఏమన్నా ఇచ్చావా ఏ రోజునన్నా? పోనీ ఇచ్చాడా? ఆ ఇచ్చిన దాన్ని చెప్పుకోవడానికి నానా తంటాలు పడి తిప్పలు పడి ఆ గాంధీ జయంతి వస్తుంది. ఆ గాంధీ జయంతి రోజున అదేమిటో విచిత్రం, ఆ గాంధీ జయంతి రోజునే గుర్తొస్తుంది ఏంటో నాకు అర్థం కాదు. ఆ రోజున ఏవో ఈ లీడర్స్ ఎవరో ఉంటారు కదా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పాపం అక్కడ రోగులందరూ పాపం బెడ్ల మీద పడుకొని ఉంటారనమాట. వీళ్ళు ముందే చెప్తారు, ప్రెస్ వాళ్ళకి చెప్తారనమాట. ఆ ప్రెస్ వాళ్ళందరూ కెమెరాలు అన్నీ పట్టుకొని వస్తారనమాట. వస్తే వీళ్ళు ఆ రోజున ఏంటి, ఒక యాపిల్ పండు అటు చేతిలో ఇట్లా పెడుతుంటాడు అనమాట. ఆడు తీసుకునేవాడేమో పాపం దీనంగా ఫోటోది. ఆ ఫోటో రెండో రోజు పేపర్లో వచ్చేదాకా చంపుతాడండి. ఆడిచ్చింది ఒక యాపిల్ పండు. ఆ యాపిల్ పండుకి ఇంత పెద్ద బిల్డప్. ఏదో జీవితమే త్యాగం చేసేసినట్టు, జీవితాంతం వాళ్ళకి ఏదో సేవలు చేసేస్తున్నట్టు. ఏంటిదంతా? ఒకసారి ఆలోచించండి. అసలు మనం ఏ రూట్లో వెళ్తున్నాం? మనం వెళ్తున్నటువంటి రూట్ కరెక్టేనా? మన ఆలోచన ధోరణి కరెక్ట్గా ఉందా? మనం చేస్తున్నటువంటి ఈ సేవలు, ధర్మాలు, దానాలు ఇవన్నీ నిజంగా వాస్తవమైనటువంటివేనా? ఈ సమాజానికి ఏమైనా పనికొచ్చేటటువంటివేనా? దీంట్లో నా స్వార్థం ఏమన్నా ఉందా? ఎక్కడో మన స్వార్థం అనేటువంటిది వ్యక్తం అవుతూనే ఉంటుంది ప్రతి చోట మనం చేసేటటువంటి సర్వీస్లో. నిస్వార్థమైనటువంటి సేవ, భగవంతుడా నేను నీ దగ్గర నుంచి తీసుకున్నా, తిరిగి ఇవ్వడం నా బాధ్యత అనేటువంటి దృక్కోణంతో ఉండాలి తప్ప చేస్తున్నాను ఈ సమాజాన్ని ఏదో మార్చేస్తాను అని అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. చిన్నప్పుడు అండి, నేను చాలా చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు కథ చెప్పిందనమాట. నాకు బాగా ఎక్కిపోయింది. నిజంగా అండి ఈ రోజుల్లో నేను చెప్తున్నాను, ఇళ్లల్లో నాయనమ్మలందరూ చేసే తప్పు ఏంటంటే ఆ టీవీలు చూసుకుంటూ ఉంటారు. దయచేసి ఇంట్లో చిన్నపిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి మంచి మంచి కథలు చెప్పండి వాళ్ళకి. ప్రహ్లాదుడు అవి ఇవి బోళ్ళని ఉన్నాయి చెప్పడానికి కథలు. ఇప్పుడు అంటారు మాకే తెలిసి తెస్తే కదా. తెలుసుకోండి, కాస్త తెలుసుకుని సరదాగా చదివి పిల్లలకి మంచి మంచి కథలు చెప్పండి. ఆడి జీవితంలో ఉపయోగపడే కథలు చెప్పండి. పెద్దవాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోబెట్టండి, ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి చెప్పండి. మా నాయనమ్మ మాకు చెప్పేది అట్లాగా. మా నాన్నగారి తల్లిగారు పెద్దావిడ. ఆ కథ ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఒక రాజుగారు ఆయన పుట్టినరోజు ఫంక్షన్ గ్రాండ్గా చేసుకోవాలనుకున్నారట. ఆయన చాలా గ్రాండ్గా రాజ్యంలో మొత్తం పెద్ద చాటింపు వేయించారు. ఆయన చాటింపు వేయించి, అరే చూడండి రేపు నా పుట్టినరోజు, అందరూ ఏం చేస్తారంటే పొద్దున్నే కోట గుమ్మం దగ్గర ఒక పెద్ద అండా పెడతాం మేము, అందరూ వచ్చి తలో చెంబుడు పాలు పోయింది దాంట్లో అన్నాడు. తలో చెంబుడు పాలు పోయింది అన్న, అంతే, ఇంకేం చేయొద్దు. సాయంత్రం అందరికీ మంచి పాయసం రుచికరంగా వండి నేను పెడతాను, అందరూ తలో చెంబుడు పాలు పోయండి అన్నాడు. రేపు నా పుట్టినరోజు. పొద్దున్నే మరి రాజుగారు చెప్పారు కదా, ఇంక పొద్దున్నే మొదలు పెట్టారు. అందరూ వస్తున్నారు, అందరూ చెంబుడు పాలు పోసిపోతున్నారు అనమాట. సరే ఇంక మధ్యాహ్నం రాజుగారు వెళ్ళారు. వెళ్ళి ఇంకా పాలన్నీ కలెక్ట్ చేయాలి కదా, లోపలికి చూశాడు. చూస్తే అండా నిండా నీళ్లు ఉన్నాయి. అండా నిండా నీళ్లే. ఏం జరిగింది? ఏం జరిగి ఉంటుంది చెప్పండి ఒకసారి, ఊరిని ఊహించండి. ప్రతివాడు ఏమనుకుంటాడంటే అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అనుకుంటాడు. అలా ప్రతివాడు అనుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? అండా నిండా నీళ్లే దొరుకుతాయి మనకి. విచిత్రం ఏంటో తెలుసా, రాజుగారు కూడా ఒక చెంబుడు నీళ్లు పోసిపోయారు. ఇది మన సమాజం, ఇప్పుడున్నటువంటి సొసైటీ. కాట్ల కుక్కల్లాగా పీక్కు తినడమే తప్ప ప్రతివాడు నేనేమి ఇచ్చాను,
నేనేం చెయ్యాలి, నా బాధ్యత ఏంటి సమాజానికి, ఇంత పొందుతున్నాను కదా నేను తిరిగి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన సవ్యంగా నిస్వార్థంగా, ఆ నిస్వార్థంగా చేసేటటువంటి సేవ, సమాజ సేవ ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్తున్నటువంటి యజ్ఞం. అలా చెయ్యనటువంటి వాడు, తిరిగి ఇవ్వనటువంటి వాడు ఎవడట, స్థేన ఏవ సహా, అటువంటి వాడు ఖచ్చితంగా దొంగ, స్వార్థం కోసం కనుక తింటే అని చెప్పి తర్వాత చెప్తున్నారు. యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః. కొంతమంది పుస్తకాల్లో తేత్వఘం భుంజతే పాపాహ అని కూడా ఉంటే ఉండొచ్చు. నేను భుంజతే తేత్వఘం పాపాహ అని చదువుతున్నాను. కొంతమంది పుస్తకాల్లో తేత్వఘం భుంజతే పాపాహ రెండు కరెక్టే, పాఠాంతరాలు అంటారు అవి. అక్కడక్కడ కొన్ని కొన్ని మార్పులు ఏవో జరిగి ఉంటాయి కాబట్టి రెండు కరెక్టే. భుంజతే తేత్వఘం పాపాహ ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞశిష్ట అసినః సంతః సర్వకిల్బిషైః ముచ్యంతే. యజ్ఞశిష్టం, యజ్ఞశిష్టం అంటే ఏంటి? యజ్ఞంలో మిగిలినటువంటి దాన్ని ఎవరైతే ప్రసాదంగా స్వీకరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే దేవతలకి సమర్పించగా మిగిలినటువంటి దాన్ని ఎవరైతే ప్రసాదంగా స్వీకరించేటటువంటి వాళ్ళు ఉన్నారో సహా సర్వకిల్బిషైః ముచ్యంతే. కిల్బిషము అంటే పాపము, అన్ని పాపాల నుంచి కూడా విడిపోయినటువంటి వాళ్ళు అవుతారు. ముచ్యంతే ఏతు ఆత్మకారణాత్ పచంతి. ఎవరైతే స్వార్థం కోసం, ఆత్మకారణాత్ స్వార్థం కోసం ఎవరైతే తింటారో తే పాపాహ అఘం భుంజతే. వాళ్ళు తినేటటువంటిదంతా ఏంటో తెలుసా? పాపాన్ని తింటారట. పాపం చేసి ఆ పాపం యొక్క ఫలితం పాపమే వస్తుంది కదండి, ఆ పాపాన్నే తింటారట వాళ్ళంతా. పాపాన్ని తింటం ఏంటండి? పాపాన్ని తింటం ఏంటి? పాపాన్ని ఎవరన్నా తినగలరా? పాపాన్ని తినటము అంటే ఏంటంటే చేసినటువంటి కర్మకి వచ్చేటటువంటి పాప ఫలం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని అనుభవిస్తారు అని చెప్పడం అన్నమాట. తప్పు పని చేసామనుకోండి వచ్చేటటువంటి ఫలితం కూడా నెగిటివ్గానే ఉంటుంది కదా. ఒక పాపం చేసాం, పాపం చేశాం కదా, అబ్బా మంచి పాపం భలే చేసావయ్యా నువ్వు, దా స్వర్గానికి అంటారా? ఏం లేదు, పద నరకానికి అంటారు. కాబట్టి ఆ ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? చివరికి మనమే అనుభవించాలి. కాబట్టి మనం ఫైనల్గా తప్పు చేసి ఆ తప్పు ద్వారా తింటున్నటువంటిదంతా ఏంటంటే పాపము. ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే యజ్ఞం చేయి, యజ్ఞంలో దేవతల్ని ఆరాధించు, ఆ మిగిలినటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించు, అప్పుడు నువ్వు పుణ్యాత్ముడి అవుతావు. లేదా నీ స్వార్థం కోసం మొత్తం నువ్వే తినేసావనుకో ఏం జరుగుతుంది? నువ్వు పాపాత్ముడి అయిపోతావు, పాపాన్నే తిన్నటువంటి వాడివి అయిపోతావు. స్వామి చిన్మయానందుల వారు ఆయన చెప్తారు, ఈ జోక్ చెప్తారు ఈ విషయంలో. ఒకసారి మామూలుగా బాగా తప్పులు చేసినటువంటి వాళ్ళు, పాపాలు చేసినటువంటి వాళ్ళు, సంపాదించినటువంటి వాళ్ళు, వీళ్ళకంట బాగా వింత వింత జబ్బులు వస్తూ ఉంటాయంట. రకరకాలైనటువంటి జబ్బులు చేస్తూ ఉంటాయి. ఆ జబ్బులు చేస్తే పూర్వకాలం యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ అవన్నీ ఇస్తుంటారనమాట. వాళ్ళు వేసుకునే మందుల పేర్లు ఎట్లా ఉంటాయట? క్లోరోమైసిన్, టెర్రామైసిన్. ఇంగ్లీష్లో సిన్ అంటే పాపం, మైసిన్ అంటే నా పాపం. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు? మైసిన్ టాబ్లెట్లు మైసిన్ రూపంలో వేసుకుంటూ ఉంటారట.
టెర్రామైసిన్, క్లోరోమైసిన్, టెట్రామైసిన్ ఆయన సరదాగా చెప్తుంటారు. అంటే ఏంటంటే మంచి కనుక మనం సమాజానికి చేస్తే ఆ మంచిని సమాజంలో అనుభవించేది మనమేనండి. తర్వాత ఒకవేళ సమాజంలో మనం తప్పు చేసామనుకోండి, ఆ సమాజం తప్పు చేయబడినటువంటి సమాజంలో దాన్ని అనుభవించేది కూడా మనమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ కలిసి మొత్తం ప్రపంచంలో అందరూ కంగారు పడుతోంది దేని గురించి అంటే, సార్ వాతావరణ కాలుష్యం అండి అన్నారు. పొల్యూషన్ అండి, పొల్యూషన్. ఎక్కడో పైన అదేంటి ఏం హోలు దాని పేరు ఓజోన్కి కన్నం పడిందట. ఎవడు పెట్టాడు కన్నం దానికి? ఇవన్నీ ఏవో చెప్తూ ఉంటారు సైంటిస్టులు. పాపం వీళ్ళందరూ కూర్చుని ఓజోన్ కన్నం పడిపోయింది, ఓజోన్ కరిగిపోయింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అక్కడెక్కడ అంటార్కిటికాలో ఐస్ కరిగిపోతుంది, విశాఖపట్నం మునిగిపోతుంది, ఏవో చెప్తుంటారు. ఎందుకట? గ్లోబల్ వార్మింగ్ అండి అన్నారు. గ్లోబల్ వార్మింగ్ అంట. ఎవడు చేశాడు వార్మింగ్? దీన్ని దానంతటా అది అయిపోయింది. ఇదంతా మనం ఇండస్ట్రీస్ పెట్టి, మనం పొగ వదిలి, మనం పాడు చేసి వాతావరణాన్ని మనం హీట్ జనరేట్ చేసి మనం పాడు చేసేసిన తర్వాత మిగిలినటువంటిది ఇంకా అనుభవించేది ఎవరు? ఇక్కడ ఈ పొల్యూషన్ ఇదంతా అనుభవించేది ఎవరు? మనం అనుభవించాల్సిందే. ఒక్కసారి మీరు మన దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చూడాలనుకుంటే జనవరి నెలలో ఢిల్లీ వెళ్ళండి. జీవితంలో మీరు మళ్ళీ వెళ్ళరు ఢిల్లీకి. అంత వాతావరణ కాలుష్యం. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఏంట్రా పాపం హర్యానా రైతుల మీద తోసేస్తారు. వాళ్ళు పంటలు తగలబెడుతున్నారండి, అందుకని అంత పొల్యూషన్ అంటారు. వాళ్ళు పంటలు తగలబెడితే నువ్వు ఢిల్లీలో ఎందుకని వెహికల్స్ అన్ని ఆపేస్తున్నావు? డీజిల్ వెహికల్స్ అన్ని ఎందుకని 15 years తర్వాత బ్యాన్ చేస్తున్నావు? అన్ని మన పొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. దాన్ని అనుభవిస్తుంది కూడా, పర్యవసానాన్ని అనుభవిస్తుంది కూడా మనమే. మన ముక్కులకి మాస్కులు వేసుకుని మనమే తిరుగుతున్నాం. ఆఖరికి N90 మాస్కులు వేసుకుని. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చేసినటువంటి తప్పు యొక్క ఫలితాన్ని చివరికి మనమే అనుభవించాల్సి వస్తుంది. ఏంటంటేనండి, సమాజము అంటే అదేదో ప్రత్యేకమైన డబ్బా కాదు, సంచి కాదు. సమాజం అంటే వ్యక్తులతోటి తయారయ్యేటటువంటిదే సమాజం. మనందరం కలిస్తేనే సమాజం కదండి. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా ఆలోచించాలి? సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఆలోచించాలి, దేశం పట్ల బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఎంతసేపు నా స్వార్థం కోసం నేనేం చేసినా పర్వాలేదు. ఇప్పుడు జరుగుతోంది అదే కదండి. మొత్తం పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నాం, బోళ్ళంతా కలప కావాలి, చెట్లన్నీ నరికి పారేస్తాం మనం, అయిపోయింది. అడవులన్నీ నెమ్మదిగా తరిగిపోతున్నాయి. విద్యుత్ కావాలి, భూమి లోపలికి వెళ్ళి బొగ్గంతా బయటికి తీస్తున్నాం. మనకి ఎలక్ట్రిసిటీ కావాలి. ఇదిగో మనం ఎప్పుడన్నా ఆలోచించామా? మనం ఫ్యాన్ స్విచ్ చేయడం తెలుసు, లైట్ స్విచ్ చేయడం తెలుసు. ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ కరెంటు? ఏమో సార్ పోల్ నుంచి వస్తుంది. నెల అయితేనే బిల్లు వస్తుంది, బిల్లు కట్టేస్తాం. బాగానే ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇది? థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తుందండి. థర్మల్ పవర్ స్టేషన్లో ఏం జరుగుతుంది? కొన్ని వందల వేల టన్నులు అక్కడ బొగ్గు మండిస్తూ ఉంటే దాని నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ. ఒక పక్కన మంట పెడుతున్నారు, పొగ, కాలుష్యం, వేడి, విపరీతమైనటువంటి వేడిని జనరేట్ చేస్తున్నారు అక్కడ ఒక పక్కన. రెండోది మనకి తెలియకుండా జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ ఏంటంటే భూమి లోపలికి వెళ్ళి తవ్వి తీసి బయటపడేస్తున్నారు అంతా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందరూ బాగా ఆలోచించండి. భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడు ఆయన చేసినటువంటిది ఏంటంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. భగవంతుడు ఈ సృష్టి కార్యం చేసినప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, భూమి పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని వాడుకోమన్నాడు ఆయన. భూమిపైన ఉన్నటువంటి నీరు, భూమిపైన ఉన్నటువంటి పంటలు, భూమిపైన ఉన్నటువంటి చెట్లు, భూమిపైన ఉన్నటువంటి పండు పొలాలు, పర్వతాలు, వీటిని వాడుకోమన్నాడు ఆయన హ్యాపీగా. మనం ఏం చేస్తున్నాం? భూమి లోపలికి వెళ్ళి తవ్వి భూమాత గుండెల్లో గుచ్చి బయటికి తీస్తున్నాం. పెట్రోలు, నీళ్లు, ఏం కావాలంటే అది ఇష్టం వచ్చినట్టు వాడుకొని నాశనం చేసేసాం.